చెప్తుంది జస్టిఫికేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ అలోన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మాత్రమే, ఏ వ్యక్తిలో కాదు, ఏ డినామినేషన్లో కాదు, ఏ గ్రూపులో కాదు. ద చర్చ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పీసెస్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ పీసెస్. ముక్కలుగా అయిపోయింది. ఎవరి డాక్ట్రిన్ కి వారు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, బైబిల్ డాక్ట్రిన్ పక్కన పెడుతున్నారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ వీఆర్ జస్టిఫైడ్. దానికంటే ఇంకా వేరేదేమి లేదు. ఏ డినామినేషన్ గురించి మాట్లాడుకోవటానికి లేదు అక్కడ. లేకపోతే ఏ ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా చేసుకొని ఆ వ్యక్తి వలన మాకు విశ్వాసం వచ్చింది. నో, ఎస్, వారి ద్వారా సువార్త మనకు వచ్చి ఉండవచ్చు, కానీ వారి ద్వారా రక్షణ మాత్రం మనకు రాలేదు. పౌలు చాలా స్పష్టంగా కొరింథీ సంఘంతో చెబుతున్నాడు, నేను మిమ్మల్ని రక్షించానా? ఒకవేళ మీరు ఒక అడుగు ముందుకేసి ఆ మాట కూడా అంటారేమో అని భయమేసి బాప్తిస్మ ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను అందరికీ బాప్తిస్మ ఇవ్వలేదు, కేవలం అని ఒక లెక్క చెబుతూ ఒక 5గురికి మాత్రమే నేను బాప్తిస్మ ఇచ్చానని చెబుతున్నాను. ఎందుకంటే నేను బాప్తిస్మ ఇస్తే నేను ఫలానా పౌలు దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఫెలో ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునే రకాలు ఉంటారు కొంతమంది. ఈరోజు చెప్పుకోవట్లేదు. ఎవరన్నా అడిగితే, పాస్టర్ గారు నేను ఫలానా ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను. ఏంటి లాభం? ఎవరి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు అక్కడ. Whether you believe, whether you have faith in Jesus or not, that is the important thing.